సహజంగా వచ్చే బంధాలు కొన్నైతే రక్త సంబంధంతో ఏర్పడే బంధాలు మరికొన్ని. అటువంటి వాటిలో అన్నా చెల్లెళ్ల బంధం ఒకటి. అలాంటి అన్నా చెల్లెళ్ల బంధానికి వెండితెర దృశ్యకావ్యంగా తెరకెక్కిన చిత్రమే రక్త సంబంధం. అన్నా చెల్లెలు ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, ఆ ఎడబాటు తట్టుకోలేక ఏకకాలంలో కన్నుమూసిన విషాదభరితమైన రక్త సంబంధం సినిమాకి అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో అన్నా చెల్లెలుగా దిగ్గజ నటులు ఎన్టీ రామారావు, సావిత్రి ఆ పాత్రలకే ప్రాణం పోశారు. కాంతారావు, రేలంగి, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం, దేవిక, గిరిజ ముఖ్య భూమికలు పోషించారు. దిగ్గజ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల స్వరకల్పన చేయగా, దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అనిశెట్టి సుబ్బారావు, సి నారాయణ రెడ్డి గీత రచన చేశారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డూండి, సుందర్లాల్ నెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ స్క్రీన్ ప్లే అందించారు. తమిళ చిత్రం పసుమలార్కి రీమేక్గా రక్త సంబంధంని రూపొందించారు దర్శకుడు వి. మధుసూదన్ రావు. 1962 నవంబర్ 1న విడుదలైన రక్త సంబంధం 11 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకోవడమే కాకుండా విజయవాడలో 25 వారాలకు పైగా ప్రదర్శితమై సిల్వర్ జూబిలీ జరుపుకుంది. శతదినోత్సవం జరుపుకున్న కేంద్రాల వివరాలు: విజయవాడ శ్రీ మారుతి, నెల్లూరు శ్రీరామ్, గుంటూరు న్యూ సిటీ, విజయనగరం శ్రీరామ, తెనాలి సత్యనారాయణ, బందర్ శ్రీ విజయలక్ష్మి, ఏలూరు వెంకటేశ్వర, తణుకు వీరనారాయణ, భీమవరం మారుతి, రాజమండ్రి శ్రీ వీరభద్ర అండ్ కాకినాడ లక్ష్మి.